సభకు నమస్కారం. పెద్దలు మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీ రామారావు గారు, మనందరికీ కూడా ఈ ప్రాంతానికి సుపరిచితులు. గత 40-45 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందించిన గౌరవనీయులు పెద్దలు మా ఆప్తులు అన్నగారు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా తోట ఆగయ్య గారు, తుల ఉమా గారు, ప్రవీణ్ గారు, అరుణ గారు, అదేవిధంగా కళ గారు, చక్రపాణి గారు, ఇతర సోదరిమణులు సోదరులందరికీ కూడా వివిధ హోదాల్లో ఉన్నవారు, పార్టీని పట్టుకొని అనేక సంవత్సరాల నుంచి ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు మాట్లాడతారు, అనేక విషయాలు చెప్తారు, కానీ 2-3 విషయాలు మాత్రం నేను మీకు చెప్పి ముగిస్తా క్లుప్తంగా. ఎందుకంటే ఆగే 2 నిమిషాలు అన్నాడు, కానీ 2 నిమిషాల్లో కాదు, 2-3 నిమిషాలు ఎక్కువ అయిపోతుంది. ముఖ్యంగా ఇవాళ ప్రత్యేకంగా మిమ్మల్ని ఇవాళ బూత్ లెవెల్ ఆఫీసర్గా ఎస్ఐఆర్కి కానీ, అదేవిధంగా రేపు డిజిటల్ ఓటర్ నమోదు ప్రక్రియ కోసం తీసుకున్న క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, మొట్టమొదటిగా మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. కంటిన్యూస్గా ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు పని చేసడానికి మీరు ఉండాలి అనేది ఆలోచన చేసి మిమ్మల్ని ఎంచుకోవడం జరిగింది. ఇది కేవలం ఈ 4 రోజులు, 6 నెలలు, 3 నెలలు కాదు, మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా 2.5 సంవత్సరాలు మీరు పని చేయవలసిన అవసరం ఉన్నది అనేది విషయాన్ని మీరు గమనించుకోవాలా, వెంట ఉండాలా. ఒకవేళ దయచేసి పనుల ఒత్తిడి వల్ల ఇంత సమయం ఇవ్వలేనంటే ఇప్పుడు కూడా మార్చుకుందాం. ఎవరైనా అటువంటి ఆలోచన ఉంటే మార్చుకొని వేరే వాళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటే అట్లా పెట్టుకుందాం. కానీ ఇదివరకులాగా మనం బూత్ కమిటీలు వేసుకున్నాం, అందరికి కూడా తెలుసు. పార్టీలు ఎప్పటికి కూడా నిర్మాణంలో బూత్ కమిటీలు వేసుకుంటాం, 10-20 మంది ఉంటారు. ఇప్పటికి కూడా ఈ ట్రైనింగ్ అయినాక వచ్చినాక సారు ఆదేశాలతోని మన గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని అడిగి మళ్ళీ ఒక్కరి ద్వారా ఇంకో 10 మందిని స్థానికంగా వాళ్ళకు కూడా అక్కడ మనకి ఇచ్చిన ఆదేశాలు కానీ మనకు చెప్పిన విషయాలు కానీ అక్కడ చెప్పి బూత్ లెవెల్లో మనం కూడా ఇంకా చిన్న కమిటీలు వేసుకుంటే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. అట్లా చేసుకుందాం. ఎందుకంటే అనేక మంది సీనియర్స్ ఉన్నారు ఇవాళ, కానీ పని ఒత్తిడి వల్ల పెద్దలందరూ కూడా ఇంత సమయం వెచ్చించలేరేమో అనే ఉద్దేశంగా ఎవరెవరు సమయం ఇవ్వగలుగుతారని ఆలోచన చేసి కొందరిని ఎంచుకోవడం తప్ప మిగతా ఏమి లేదు. ఆ పెద్దలందరినీ కూడా, ఎందుకంటే వారి అనుభవంతో వారి మార్గదర్శకంలో ఇవాళ ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా అందరూ పనిచేయవలసిన అవసరం ఉన్నదనే మాట కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ 2-3 విషయాలు మనం ఇవాళ ఉమక్కి ఇప్పుడే చెప్పింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ ఆగమైపోతుంది అనేది మనకు అర్థమవుతా ఉంది ఈ 2.5 సంవత్సరాల్లో. కాబట్టి తిరిగి 14 సంవత్సరాలు పోరాటం కేసీఆర్ గారి నాయకత్వంలో చేసి సాధించుకున్న తెలంగాణ, మొత్తం వేల సంఖ్యలో అనేక మంది బలిదానాలపైన సాధించుకున్న తెలంగాణ, 65 సంవత్సరాల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ ఆగం కాకుండా ఉండాలి. తిరిగి మన తెలంగాణను రక్షించుకోవాలంటే కేవలం బీఆర్ఎస్తోనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఇవాళ ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీపైన గురుతరమైన బాధ్యత ఉన్నది చాలా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మీరు అనేక ఎన్నికలు జరిగినాయి. ఇవాళ ప్రతి ఎన్నికల్లో కూడా ఎటువంటి కుట్రలు కుతంత్రాలు అధికారంలోకి రావటానికి బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి ఏ రకమైన కుట్రలు చేస్తూ ఉన్నాయి, చేసి అధికారంలోకి వచ్చినాయో మనం తెలియంది కాదు, మీకు తెలియంది కాదు, మేము చెప్పే అవసరం లేదు. కాబట్టి దీన్ని తిప్పికొట్టాలంటే ప్రతి నిమిషం మనం అలర్ట్గా ఉండవలసిన అవసరం ఉన్నది. ఆగయ్య గారు కూడా ఒక మాట అన్నారు, మన వాళ్ళు ఎక్కడున్నా మన గ్రామానికి చెందిన వారు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఓటు వేస్తారంటే వాళ్ళ లిస్టులో నుండి పేరు పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మన పైన ఉన్నది. ముఖ్యంగా పట్టణాలలో ఉండే మన కౌన్సిలర్ సోదరులకు, చైర్మన్ గారికి, ఇవాళ ఆ బూత్ ఇన్ఛార్జీలకు ఎవరైతే ఇక్కడ వచ్చిండ్రో మీరు జాగ్రత్తగా ఉండాలి. గ్రామాల్లో ఈజీగా తెలిసిపోతుంది, గ్రామంలో మేనేజ్మెంట్ కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఉండేటోళ్ళు ఎవరు, వచ్చేటోళ్ళు ఎవరు, ఇక్కడ ఓటు వేసేటోడు ఎవడు అనేది మనకు కొద్దిగా సులభంగా సునాయాసంగా తెలిసిపోతుంది. కానీ పట్టణంలో అట్లా లేదు. ఇంకోటి చాలా తికమకగా ఉన్నది. ఇప్పుడు
ఒక వార్డు ఓటరు ఇంకో బూత్లో ఉన్నది, ఈ వార్డులో ఓటు ఇంకో బూత్లో ఉన్నది, అక్కడ ఉన్నాడా మరి పోతాడా వస్తాడా అనేది ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆగయ్య గారు ఇంకో మాట కూడా చెప్పిండ్రు, 2002ను ఎట్లా మ్యాప్ చేసుకోవాలి ఇవాళకి అనేది ఒక ఇంపార్టెంట్ విషయం. పెద్దలందరూ కూడా అనేక విషయాలు దానిపైన పెద్దలు ఇద్దరు కూడా మాట్లాడతారు. తదుపరి మనకు ట్రైనింగ్లో ఇవన్నీ విషయాలు కూడా కులంకుశంగా ప్రతి విషయం క్షుణ్ణంగా మనకు అర్థమయ్యే విధంగా రేపు మనం ట్రైనింగ్కి వెళ్ళిన సమయంలో అప్పటి నుండి మనం అక్కడ వారం రోజులు ఏదైతే ట్రైనింగ్ మనకి ఇస్తారో అవన్నీ కూడా మనకు తెలుస్తుందనే మాట కూడా ఒకసారి. సైలెన్స్ ఏమైందా, ఏమైంది మాట్లాడకని. అయితే అవన్నీ కూడా మనకు చెప్తారు, ఆ ప్రకారంగా పనిచేయవలసిన అవసరం ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ రిమోట్ కంట్రోల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవడు నడుపుతున్నాడో తెలియదు. కాంగ్రెస్ ముసుగులో ఇప్పుడు జీవనన్న 45 సంవత్సరాలు నేను కూడా 14లో సార్ మీద పోటీ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇడిచిపెట్టి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అలాగే ఇలా గొప్పగా సేవలు అందించి ఏ పోస్ట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఒక కార్యకర్తగా మామూలు కార్యకర్తగా పనిచేసి ఇవాళ పార్టీ పెట్టి రావటానికి ఆయన ఎంత మనసు నొచ్చుకున్నదో మీరు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇలా అంత దుర్భరమైన స్థితిలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కాదు అది, కాంగ్రెస్ ముసుగులో పచ్చ చొక్కాలు నడుపుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ కుట్రలు కుతంత్రాలు బయట నుండి రిమోట్ కంట్రోల్ వేరే దగ్గరికి వెళ్ళి జరుగుతూ ఉన్నాయి. మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రజలు మన పట్ల ఉన్నారు. ఇవాళ 2.5 సంవత్సరాలు మనం వేచి చూడవలసిన అవసరం ఉన్నది. మనకే ఓటేస్తారు. కేసీఆర్ గారు ఖచ్చితంగా 2028లో ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని దానికి ఎటువంటి మనకు సందేహం లేదు, అవుతారు. కానీ దీన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకుపోయడానికి ఇది ప్రజలు మన పట్ల ఉన్నారని మనము అలసత్వం వహిస్తే మాత్రం చాలా డేంజర్ ఉంటుంది. కాబట్టి ఇవాళ మిమ్మల్ని ఇది చాలా ప్రత్యేకమైన ప్రోగ్రామ్, ఇవాళ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యత కలిగిన ఇవాళ మీటింగ్ ఇది. కాబట్టి అందరూ కూడా ఇదివరకు మనం వచ్చి మాట్లాడిన సభల్లాగా కాకుండా ఇలా పెద్దలు ఏ విషయాలు అయితే చెప్తారో అవన్నిటిని కూడా ఒక్కొక్కటి సరిగ్గా విని మనం ఆ దిశగా రేపు రాబోయే కాలంలో కలిసి కట్టుగా ఒక మూటుగా ఒక టీమ్గా కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవనీయులు కేటీ రామారావు గారి నేతృత్వంలో ఇవాళ మనం అందరం ఏ రకంగానైతే ముందుకు సాగుతా ఉన్నామో ఈ ఐక్యత ఏదైతే ఉన్నదో ఇట్లా ప్రదర్శించుకుంటూ 2028లో ఘన విజయం ఖచ్చితంగా సాధించే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఈ విషయాన్ని ఎక్కడ కూడా మనం కొద్దిగా కూడా అలసత్వం కొద్దిగా కూడా మనము దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదనే మాట కూడా నేను ఒకసారి మళ్ళీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్.